నెల్లూరు నగరంలో రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? నెల్లూరు నగరంలో ఏ వర్గం ఎవరికి ఓట్లేసింది? నెల్లూరు నగర ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు అన్న అంశంపై ఛానల్ 9 ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేకమైన అంశాలు వెల్లడయ్యాయి. నెల్లూరు నగరంలో ఈసారి టీడీపీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేశారు. వైసీపీ నుంచి ఎండి ఖలీల్ అహ్మద్ పోటీ చేశారు. ఈ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ జరిగింది. వామపక్షాల పోటీ ఉన్న పెద్ద ప్రభావం నెల్లూరు సిటీలో చూపించలేదు. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్, టీడీపీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేశారు. వీరిద్దరు ఈక్వేషన్స్ మారాయి. నెల్లూరు నగరం ప్రజలు టీడీపీ వైపే మొగ్గు చూపారు. నెల్లూరు నగరం ప్రజలంతా నారాయణ కోరుకున్నారు. అనేక మంది ఉద్యోగులు తదితర వర్గాలంతా నెల్లూరు సిటీలో ఉన్నాయి కాబట్టి నెల్లూరు సిటీ ప్రజలంతా నారాయణ కోరుకున్నారు. నారాయణ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలో దాదాపు నెల్లూరు సిటీలో 20,000 మందితో కలిసి మాట్లాడడం జరిగింది. ఈ కలిసి మాట్లాడిన క్రమంలోనే ఎక్కువ మంది నారాయణ వస్తే అభివృద్ధి జరుగుతుందని నారాయణకి ఓటు వేసినట్టు చెప్పారు. అదేవిధంగా నెల్లూరు నగరంలో నారాయణ ఎన్ టీమ్ అని ఒక టీమును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఎన్ టీమ్ని ఆయన ఫాలో అయ్యారు. మరి ఏ రాజకీయ నాయకుడిని నమ్మలేదు. తెలుగుదేశం పార్టీలో అనేక మంది నాయకులు ఉన్నా వీరందరూ కలిసి ఎన్ టీమ్ అని ఒకదాన్ని ఏర్పాటు చేసి ఎన్ టీమ్ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసింది. నారాయణ ఎలాంటి అభివృద్ధి చేశారు, ఎందుకు చేశారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పింది. దీంతో పాటు నెల్లూరు నగర ప్రజలు ఎక్కువ మంది ఎంప్లాయీస్, మధ్యతరగతి కుటుంబీకులు, వైశ్యులు, బ్రాహ్మణులు తదితర వర్గాలు ఉన్నాయి. అదేవిధంగా నారాయణ సామాజిక వర్గం కూడా ఇక్కడ బలంగానే ఉంది. బలంగా ఉన్న నారాయణ సామాజిక వర్గం కంటే ఖలీల్ సామాజిక వర్గం ఇంకా బలంగా ఉంది. అయితే ఖలీలు ఆ సామాజిక వర్గం ప్రభావాన్ని చూపలేకపోయాడు అనేది ఒకటి ఇక్కడ ఎర్రలుగా మారింది. ఇంకోటి, నెల్లూరు నగరంలో మొన్న ఎన్నికల ముందు వరకు ప్రచారంలో ఉన్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీగా వెళ్ళి పోటీ చేయడం, వైసీపీ క్యాడర్లో ముఖ్యులు సగం వైసీపీ క్యాడర్ అంతా అనిల్ కుమార్ యాదవ్ వెంట నడవడం, అందరూ నరసరావుపేటకు వెళ్ళడం, ఇక్కడ వైసీపీ క్యాడర్లో నిస్తేజం వచ్చింది. విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేసి నెల్లూరు నగరంలో ఆయన ప్రచారం చేసేంత వరకు పెద్ద ఊపు రాలేదు. కేవలం నెల్లూరు నగరంలో విజయసాయిరెడ్డి ఒంటి చేతి మీద ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మాజీ మంత్రి నారాయణ ముందు ఖలీల్ అహ్మద్ ప్రభావం చూపలేకపోయాడు. విజయసాయిరెడ్డి కొంత ప్రభావం చూసినా ఆయనకి ప్లస్ అయింది, కానీ ఎంపీ ఓటుకి ఎమ్మెల్యే ఓటుకి ప్లస్ కాలేకపోయింది. నెల్లూరు సిటీలో ఏం జరిగిందంటే కొన్ని వర్గాలు విజయసాయిరెడ్డికి ఒక ఓటు వేసాయి, నారాయణకు ఒక ఓటు వేసాయి. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వారు కూడా విజయసాయిరెడ్డికి ఒక ఓటు ఎందుకు వేయాల్సి వచ్చిందంటే నెల్లూరు నగరంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తమను వచ్చి ఓటు అడగలేదని విజయసాయిరెడ్డి పదే పదే ప్రతి వీధి తిరిగి నెల్లూరు సిటీలో ఓటు అడిగాడన్న నెపంతో కొన్ని వర్గాలు టీడీపీకి ఎమ్మెల్యే ఓటేసి ఎంపీగా విజయసాయిరెడ్డికి ఓటేశాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలో టీడీపీ విజయం సాధించబోతుంది. నెల్లూరు సిటీ మొత్తం ఓటర్లు 2,39,477 ఓట్లు. దీనిలో పోలైనవి వచ్చి 1,71,763 ఓట్లు. వీటిలో పురుషులు వచ్చి 84,423, స్త్రీలు వచ్చి 87,314, అదర్స్ ఓన్లీ 26 ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనిలో ఓవరాల్ సర్వేలో నారాయణకు దాదాపు 50% అనుకూలంగా వచ్చింది. ఎండి ఖలీల్ అహ్మద్కు 47% వచ్చింది. సిపిఎంకు చెందిన మూలం రమేష్కు 3% నెల్లూరు జనం చేకూర్చారు. దీంతో నారాయణ విజయం దాదాపు ఖరారైందని చెప్పుకోవచ్చు.